పంపకాల తేడాలు వచ్చే పంచాయతీలు దోచుకో దాచుకో పంచుకో. ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ పరిపాలన గాలి కొదిలి క్షుద్ర రాజకీయాలు, అధికారం ముసుగులో రోతరాతలు, ఈ స్లాటర్ హౌజులు, బాబు కలుపు మొక్కలు, నైని టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి, ఏబిఎన్ కథనం పైన సిట్ దర్యాప్తు చేపట్టాలి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆనాడు ఒకటే మాట చెప్పిన ఆయన, ఈ స్లాటర్ హౌజులు నడుపుకునే బ్రోకర్ గారు వీళ్ళు జర్నలిస్టా అనుకుంటూ మాట్లాడిండు. యాజ్ ఇట్ ఈస్గా ఒక బ్రోకర్ని దింపి లేనిపోయి రాతలు రాయించే కార్యక్రమం దిశగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఓ కనువిప్పు కలిగేటట్టే ఆయన మాట్లాడిండు. అదేవిధంగా వీళ్ళ యొక్క దోచుకో దాచుకో పంచుకో, అంతేనా? ఇది భలే ఉంది కదా. వాళ్ళు రేవంత్ రెడ్డిని కాదని ఏ దందా చేసినా కూడా సిబిఐ దిగుతుంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ దిగుతుంది, మొత్తం దిగి ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. జస్ట్ ఒక్క రేవంత్ రెడ్డికి వాటా ఇయ్యకుంటే. ఇక వినండి కథ. ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా? ఇది అయితే ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా? సీఎం హోంమంత్రిగా ఉన్నామనే సోయి లేదా? బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చేయాలంటావా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేరాల్ని ప్రోత్సహిస్తావా? రేవంత్కు మతి తప్పిందని ఖమ్మం సభతో తేలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ పాట. నీ అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది. రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫైర్ అవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఏమన్నాడు ఆయన ఒక ముఠా నాయకుడుగానే ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన సలహాదారులు కావచ్చు, ఆయనకు రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కావచ్చు, ట్రాన్స్లేటర్స్ కావచ్చు, లేకుండా ఆయన దగ్గరలో ఉన్న పలు శాఖలు కావచ్చు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ రేవంత్ రెడ్డి చుట్టే ఉన్నారు. అందుకనే కేటీఆర్ గారు అన్నాడు, ఈయన ముఠా నాయకుడు ముఖ్యమంత్రి కాదనుకుంటూ. ఆయన హింసను ప్రోత్సహించేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీకి సపోర్ట్ చేసేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలి, కాంగ్రెస్ పార్టీ అంతం కావాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి. నేను టీడీపీ జెండా ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం వైపుగా, తెలంగాణ రాష్ట్ర దిశ వైపుగా ఏం చేయాలి మిత్రులారా? ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అని తీసుకోవాలి. అదే ఆయన ప్లాను. ఒకరికి దురతనం వచ్చినప్పుడు ఏం చేయాలి? దురోన్ లెక్కనే ఉండాలి. మరి తొండకు దురతనం వస్తే ఏమొస్తుంది? అవారా గోడెక్కి సవారా చేస్తుంది. మరి ఇట్లా కూడా అట్లనే ఉంది. నాయకుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇంకో 10 ఏళ్ళు అవ్వచ్చు, ఇంకో 20 ఏళ్ళు అవ్వచ్చు. లేదు నాకు బూట్లు తుడిసే బాగుంది, ఆ బూట్లే మంచిగా ఉన్నాయి, వాటిని మధ్యలో తుడుస్తుంటే మెరుస్తలేవు, నా దగ్గరే సరైన పాలిష్ ఉంది, నేనే బట్టి గీకుతా అన్నట్టుగా మాట్లాడితే చెప్పు చేతుల్లో వ్యవహారం అంటారు దాన్ని. అంతేనే కదా? ఆ వ్యవహారాల్ని పట్టుకొని ఈరోజు పాకులాడుతూ దేకులాడుతూ ఇవన్నీ ఎందుకు? దేనికోసం ఇవన్నీ? ఏం లేదు, దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి. ఈ వాటాల కాడ లొల్లు వచ్చినప్పుడే ఈ వ్యవహారాలు బయటపడతాయి. ఇవన్నీ బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొందరు ఉన్న ప్రధానమంత్రుల్ని ఊడబీకేయాలి. పీకేస్తేనే పని అవుతుంది, లేకుంటే గప్చుప్ అవుతుంది వ్యవహారం.